మీరు రాస్తే నేను మొదలెడతా. వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు జిల్లా అధ్యక్షులు శ్రీ గాది వెంకటేశ్వరరావు గారికి, అడపా మాణిక్యరావు గారికి, నేరేళ్ల సురేష్ గారికి, మార్కండేయ బాబు గారికి, అలాగే పొన్నూరు మండల అధ్యక్షులు, స్థానికంగా ప్రెసిడెంట్ గా సర్పంచ్ గా గెలిచిన ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకున్నా. అలాగే వేదిక మీద ఉన్నటువంటి వీరమండల కోఆర్డినేటర్ పార్వతీ నాయుడు గారికి, ఇంకా వేదిక మీద ఉన్నటువంటి వీరమండలికి, ఇక్కడ ఇంత ధైర్యంగా వచ్చి ఇక్కడ కూర్చున్న మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇప్పటి వరకు అందరూ పవన్ కళ్యాణ్ గారి గొప్పతనం గురించి మాట్లాడుకున్నారు, మనం కూడా మాట్లాడుకున్నాం. కానీ ఇక్కడ మనమందరం జనసేన కార్యకర్తలని, అలాగే ఆయన సామాజిక వర్గాన్ని బేస్ చేసుకొని ఆయన సామాజిక వర్గం పరంగా ఓన్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు. కాబట్టి చాలా మంది మీకు పవన్ కళ్యాణ్ గారు గొప్ప వ్యక్తి అవ్వచ్చు, అవునా? అలాగే మనకి పవన్ కళ్యాణ్ గారు ఎలాగో జగన్ వాళ్ళ కేడర్ అలాగా, సిపిఎం వాళ్ళ కేడర్ అలాగా. కానీ రాష్ట్రంలో సామాన్య ఓటర్కి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం ఎందుకు అవసరం? అతను మాత్రమే ఈ రాష్ట్రాన్ని బాగు చేయగలిగిన ఏకైక వ్యక్తి అని మనం ఎందుకు చెప్తున్నాం? ఈ కారణం గురించి మాట్లాడుకున్నాం ఫస్ట్. లేదంటే ఎంతసేపటికి టిక్కెట్ జగన్మోహన్ రెడ్డి వాడి సీట్లు వాడు మార్చుకున్నాడు. ఇవాళ మనలో అదే పందాలు వెళితే ప్రజలకి వాళ్ళు మన ఓటు అంటే కనిపిస్తాం. కానీ జనసేన వేరు, జగన్ సేన వేరు. మనం ప్రజల కోసం నిలబడ్డవాళ్ళం, ప్రజల కోసమే ప్రణాళిక రచించుకునేవాళ్ళం. అందుకే ఒక సామాన్యుడిగా నీకు జనసేన లేదా పవన్ కళ్యాణ్ సరైన నాయకుడు అతనికి ఓటు వేయాలంటే ఒక ఓటరుగా నువ్వు వేసుకోకుంటున్నావు. పిల్లలు నిరంతరం మనం ఎంత పనిచేసి ఇంటి సాయంత్రం వరకు కష్టపడి ఎంత సంపాదించినా సరే మన సంపాదన చెందిన వాళ్ళు స్కూల్స్, ప్రైవేట్ స్కూల్స్, గవర్నమెంట్ హాస్పిటల్స్, అవునా? సంపాదించినంత ఎక్కడికే పడుతున్నాం మనం ఎక్కువ పర్సెంట్. ఇవాళ అంత కష్టపెట్టి చదివించుకున్న పిల్లలు డిగ్రీ అయిపోయి పక్కన వెళ్ళి ఇవాళ సమాజంలోకి వచ్చే కాలేజీ నుంచి రాష్ట్రంలో ఉద్యోగాలు ఉన్నాయా? ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఎవరికైనా ఉన్నత విద్యావంతులకి మంచి ఉద్యోగాలు కల్పించాడా? వాలంటీర్లు మాత్రం చెప్పమాలి. ఎందుకంటే మరికొన్ని మర్యాద మాట్లాడాలనుకుంటున్నాను. వాలంటీర్లు మాత్రం ఎవరు చెప్పద్దు. వాలంటీర్ ఉద్యోగం కాదని జగన్మోహన్ రెడ్డి అంటున్నాడు, ఉద్యోగం జగన్మోహన్ రెడ్డి అంటున్నాడు. మనకి ఎర్రగడ్డలో తొందరగా ఒక సీటు రిజర్వ్ అయింది ఆల్రెడీ. ఎలక్షన్ తర్వాత ఎర్రగడ్డ పంపిస్తే వాళ్ళు తెలుస్తారు. ఒక్క కర్మాగారం ఈ రాష్ట్రంలోకి రాక ఇవాళ ఏ ఒక్క చదువుకున్నవాడు వాళ్ళ రాష్ట్రంలో ఉద్యోగం చేయాలి. అందరూ విదేశాలకి లేదా పక్క రాష్ట్రాలకు వెళ్ళారు. బెంగళూరు, తెలంగాణ, తమిళనాడు వెళ్ళిపోయారు. మన పిల్లలు మన కళ్ళ ముందు లేరు. దానికి కారణం జగన్మోహన్ రెడ్డి. కనీసం గత గవర్నమెంట్ లో 30% వెళ్ళేవాళ్ళు ఇవాళ 70% వెళ్ళిపోయారు. 30% వాలంటీర్లు మాత్రమే రాష్ట్రంలో ఉన్నారు. బిఏలు, ఎంబీఏలు, బీటెక్, ఎంకామ్లు చేసి వాలంటీర్లు చేసేవాళ్ళు మాత్రమే రాష్ట్రంలో ఉన్నారు. అట్లాంటి దౌర్భాగ్య స్థితిలో ఇవాళ పవన్ కళ్యాణ్ గారు మరియు టీడీపీ యొక్క ఉమ్మడి ప్రభుత్వం వస్తే ఏ విధంగా ఉద్యోగం కల్పిస్తామనే దానికి ప్రత్యక్ష తార్కాణం జనసేన మేనిఫెస్టోలో ప్రధానంగా చేర్చబడే అంశం ప్రతి చేతికి పని. మీరు ఏ పనికి సంబంధించిన వాళ్ళని అవ్వండి. మీరు ఒక బేల్దారా? రాష్ట్రంలో రోడ్లన్నీ బాగు చేస్తాడు, రోడ్లలో చేసేది బేల్దారులే. రాష్ట్రంలో ప్రాజెక్టులు నిర్మిస్తారు, అందులో పనిచేసేది బేల్దారులే. రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ అయితే కర్మాగారాలన్నీ వచ్చాయి కనుక రియల్ ఎస్టేట్ లో బాగుపడే వాళ్ళు బేల్దారులే, అందరూ కూలీలే. అట్లాంటి పరిస్థితుల్లో మీ చేతికి డెఫినెట్ గా పని వచ్చింది. లంచం అడుక్కున్న పారిశ్రామికవేత్తల్ని రాష్ట్రానికి ఆహ్వానిస్తే పెద్ద పెద్ద బడా పారిశ్రామికవేత్తలు ఈ రాష్ట్రంలో ఉన్న వనరులు వాడుకొని కర్మాగారాలు పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి మన రాష్ట్రంలో ఒక పారిశ్రామికవేత్త నేను మీ రాష్ట్రంలో ఫ్యాక్టరీ పెడతానయ్యా, పలానా ప్రోడక్ట్ నేను ఉత్పత్తి చేస్తాను అని చెప్పేసి వస్తే మాకేంటి? తలంబ్రాల సినిమాలో 10 పైసలు ఇస్తే మీరు మాట్లాడతారు. డైలాగ్ చూసేదో చూడలేదు మీరు చిన్నప్పుడు సినిమా రాజశేఖర జీవితాలు. ఆ సైట్లో మాకేంటి అని అడుగుతున్నారు. ఇవాళ పరిశ్రమల శాఖ మంత్రులు కానివ్వండి, గనులు భూగర్భ వనరుల శాఖల మంత్రులు కానివ్వండి, లేదంటే సెకండ్ సీఎం 6 శాఖల మంత్రి సజ్జల గారు కానివ్వండి, సడన్ సీఎం సూపర్ తాత కానివ్వండి, ముఖ్యమంత్రి గారు కానివ్వండి, ప్రతి ఒక్కళ్ళు పారిశ్రామికవేత్తల్ని 100 కోట్లు లంచం అడగబట్టే పెట్టే పెట్టుబడి డబ్బు కన్నా వీళ్ళకి ఇచ్చే లంచం ఎక్కువగా ఉందని చెప్పేసి పరిశ్రమలు పెట్టే వాళ్ళంతా కూడా రాష్ట్ర వదిలి పారిపోయారు. పక్కన తమిళనాడు, తెలంగాణలో స్థిరపడ్డారు. అట్లాంటి పరిస్థితి పవన్ కళ్యాణ్ గారు కనుక వస్తే అవినీతి రహిత సమాజం కాబట్టి ప్రతి పరిశ్రమ
అలాగే ప్రతి చేతికి నీరు. గోదావరి జిల్లా కనుక మీరు చూసినట్లయితే, గోదావరి జిల్లా ఇటు కూడా చుట్టుపక్కల కూడా ఆల్మోస్ట్ పంటకాలంలోనే ఇప్పటి వరకు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడైనా పూడి కనిపించి మీరు చూసారా? 100 ఎకరాలు రత్తనాలు పండే నేల ఇవాళ బీడు పడిపోయింది. కారణం కరెంటు సరిగ్గా ఇవ్వట్లేదు, హై రేట్ పెంచేశారు. దాని మూలంగా దూరం నుంచి మోటార్ పెట్టుకుని నేల తడుపుకోలేక, వర్షం పడక, కాలం వదిలినప్పుడు కూడా సరిగ్గా పైన పొలం వెళ్తే కింద పొలం దాకా వెళ్ళక 1000 ఎకరాల నేల బీడు పడిపోయింది. మాగాడి కూడా మెట్టగా మార్చుకొని ఎప్పుడు తీర్ణాలు పంట వేసుకున్న పరిస్థితి వాళ్ళు. దాని మూలంగా రాష్ట్రంలో ఆహార ధాన్యాల ఉత్పత్తి తగ్గిపోయి గతంలో 900-874లో మొలకలలో మసూరులో బియ్యం కట్టే 1400-1500 పెట్టి కొంటున్నాం. నిలువునా ఉచితాల పేరుతోటి ఎప్పుడో సంవత్సరానికి 5,000, 10,000 మన అకౌంట్ లో వేసి ప్రతిరోజు మన రక్తం పిండి తాగుతున్న జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రానికి అవసరం. ఒక్కసారి ఆలోచించండి ఎవరైనా సరే. పైగా ఇందాక మంచి జోష్ నడుస్తుంటే గుర్తొచ్చింది నాకు. ఆ విషయం గుర్తొచ్చేది కాదు. మధ్య విచారణ చేస్తానని చెప్పేసి మనందరికి హామీ ఇచ్చాడా? కానీ ఎప్పటి వరకు చేయలే. ఎందుకు చేయలేదని అడుగుతుంటే అతను చెప్తున్న ప్రధాన కారణం వచ్చి బెల్ట్ చేపల సంఖ్య తగ్గించాము, మధ్య రేట్లు పెంచాము ఎక్కువగా, దానివల్ల మానేస్తారని చెప్తున్నాడు. నిజం చెప్పండి, మీరు అలవాటున్న వాళ్ళ భార్య మీ ఏళ్లలో ఈ 5 ఏళ్లలో ఏ ఒక్కరైనా రేటు పెంచారని మద్యం తాగడం మానేశారా? లేదు. ఇంతకుముందు వేళ్ళ పనికి వెళ్తే లేదా రాడ్ బిల్డింగ్ సెంట్రింగ్ పనికో బొచ్చలు పడాక ఏ పనికి వెళ్ళినా 400 సంపాదించుకుని ఇంట్లో 300 ఇచ్చి 100 రూపాయలు తాగే మగ మనిషి ఇవాళ 400కి తాగేసి ఇంటికి వస్తే భార్య కూరకి అన్నానికి డబ్బులు అడిగి మామూలుకి వచ్చాయని బయట నుంచి సిగరెట్టించుకొని వస్తున్నారు. ఇంటికి వస్తే కదిలిస్తూ కూడా అన్నట్లుగా పల్లెల్లో ప్రతి ఇంట్లో నెలకొంది. కళ్ళారా చూస్తున్న చాలా చోట్ల అక్కడి సిచ్యువేషన్ వాళ్ళు నెలకొంది. ఈ దరిద్రం అంతా ఒకసైడ్ పెడితే ఉద్యోగాలు లేక పట్టా పట్టుకుని బయటకు వచ్చిన తర్వాత ప్రతి పిల్లల్ని అందరికీ వచ్చింది ఏంద్ర పెళ్ళప్పుడు ఏంద్ర ఏ ఉద్యోగం చేస్తారు మీరే ఉంటారు. అవునా? ఈ పెళ్లి అనే కాన్సెప్ట్ కి ఉద్యోగం కాన్సెప్ట్ ముడిపడి ఉండడం మూలంగా ఆ ఉద్యోగం రాక ఇంట్లో వాళ్ళు పెళ్లి చేయక అతి తక్కువగా దొరుకుతున్న ఏకైక మత్తు పదార్థం గంజాయి. 10 రూపాయలు దొరికింది, 1000కి దొరికింది. అది తీసుకొని తాగి ఏళ్ళలో పడుకుంటూ ఈ రాష్ట్రానికి ఉప్పు కండరాల పరిచయాల్సిన యువత గంజాయి తీసుకొని నిర్వీర్య ఏళ్ళలో పడుకొని తల్లిదండ్రులు బాగాలైపోతున్నారు. వాళ్ళ రాష్ట్రంలో చాలా మంది అయితే పరిస్థితి. పైగా తాగినట్టున్నగా కనిపించిన ఆడపిల్లల మీద దాడులు. దీనికి సంబంధించి పోలీస్ శాఖ దగ్గరకు మనం అయితే వెంటనే రికమెండేషన్ వైసీపీ వాళ్ళకి వాళ్ళు ఏమన్నారు అసలు పట్టుకున్న విషయం కూడా తెలియకుండా బయటకు వెళ్ళిపోతారు. పక్క పార్టీ వాళ్ళకి మాత్రం తెల్లని పేపర్లో వచ్చింది పీఠకుడు ఆడపిల్లల్ని ఇంటించిన దౌర్భాగ్యుడు అని. అదే వైసీపీ అయితే ఏం కాదు. ఆఖరికి పోలీస్ స్టేషన్ కింద కానిస్టేబుల్ కూడా సిఐ ఎస్ఐ దగ్గర సెటిల్మెంట్ అయిపోయింది. ఇట్లాంటి దౌర్భాగ్య కారణం ఈ రాష్ట్రంలో నడుపుతున్న జగన్మోహన్ రెడ్డి యొక్క అరాచకపు కాలాన్ని తుదముట్టించాలి అంటే ఎంతటి వాటినైనా ఎదిరించి మనందరి కోసం నిస్వార్థంగా నిలబడగలిగే నాయకుడి యొక్క నాయకత్వం ఈ రాష్ట్రానికి అవసరం. కులాలకు అతీతంగా ఎందుకన్నానంటే చాలా వరకు ఇక్కడ పాప సామాజిక వర్గాన్ని బేస్ చేసుకుని ఉన్నవాళ్ళని ఉన్నారు. నాకు అర్థమైన స్పీచ్లను బట్టి చెప్పడం బట్టి. కానీ నేను పాపం కాదు కాబట్టి ధైర్యంగా చెప్తున్నాను. ప్రతి కులానికి బీసీలకి ఎస్సీలకి మైనారిటీ ఎప్పుడు కౌన్సిల్ అనేది అవసరం ఉంది. సొంత కులాన్ని ఎత్తిస్తారు ప్రభుత్వానికి ఇంకా ధర్మగతం పాడేద్దాం. అన్ని కులాలను సమానంగా రాష్ట్రంలో ఎందుకు నడిపించే పౌరులు అడిగారు. ఇవాళ రాష్ట్రంలో ఉన్న ప్రతి స్థానాన్ని అన్ని హక్కులు పొందగలగాలి. విద్య వైద్యం అందరికీ అందుబాటులో ఉండాలి. రాష్ట్రంలో రోడ్లు ప్రాజెక్టులు అన్ని మనందరూ అనుకూలంగా ఉండాలి. ప్రతి రైతు కన్నీళ్లు పెట్టకముందే, ప్రతి రైతు అప్పులు కాలవకముందే కొన్న పంట సాయం చేతికి రావాలి. ఏదైనా తుఫాను లాంటివి సంభవిస్తే ప్రతి ఒక్క రూపాయి ఆ రైతు ఏదో ఒక అఘాయిత్యానికి పాల్పడకముందే అతని జేబులో పడాలి. అట్లాంటి ప్రభుత్వాన్ని రాష్ట్రంలో స్థాపించాలంటే పవన్ కళ్యాణ్ గారి వల్ల మాత్రమే సాధ్యం. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో పొత్తులో ఉన్నారని తెలిసినప్పటికీ కూడా నోరు నిద్రించిన వ్యక్తి రేపొద్దున ఉమ్మడిగా ఒక పార్టీతో ప్రభుత్వాన్ని స్థాపిస్తే అవతల వ్యక్తులు మిస్టేక్ చేస్తుంటే చూస్తూ ఊరుకుంటారా? ఎదురుడా మన కోసం నిలబడ్డా మన కోసం ఇన్ని వదిలేసిన వ్యక్తి తన భయం పవన్ కళ్యాణ్ గారి చరిత్రలో ఉందా? అట్లాంటి వ్యక్తిని నమ్మి ఆయన వెనకాల నడవడానికి ఇంకా సందేహించి క్వశ్చన్ ఆయన గురించే. రాష్ట్రంలో ఎప్పటి వరకు ఏ రాజకీయ నాయకుడి యొక్క చరిత్ర తీసుకున్నా అతని కన్నా ఎక్కువగా నిస్వార్థంగా నిలబడ్డ వాళ్ళు లేరు. అతనిలాగా జేబులు డబ్బులు తెచ్చి జనానికి పెట్టిన వాళ్ళు లేరు.
మీకు ఎలాంటి సందేహాలు అక్కర్లేదు. మీరు ఏ కులంలో ఉండి ఏ ప్రాంతంలో ఉండి ఆంధ్ర రాష్ట్ర ఓటర్ కనుక అయితే రాబోయే రోజుల్లో 24 ఎలక్షన్ లో మీ ఓటు జనసేన టీడీపీ ఒక్కరు ఎస్సీకి పడాలి. ఎక్కడ చూసినా సరే ఎవరి మీద యంత్రం అంటే కనుక్కోలేని తల్లి చెప్పుకోగలిగే ఉండాలి. అలాంటి పరిస్థితి కొనుగోలు నియోజకవర్గంలో గుంటూరు జిల్లాలో ఉన్న అన్ని సీట్లలో ఒక్కరు కూడా వైసీపీకి పోకుండా ప్రతి ఒక్కరు కష్టపడి పనిచేసి 24లో నా ప్రభుత్వం జనసేన టీడీపీ ఒక ప్రభుత్వం. మరి మీది జనసేన పవన్ కళ్యాణ్. జై జనసేన, జై జనసేన. బై బై వైసీపీ, బై బై వైసీపీ. నాకు అవకాశం ఇచ్చినందుకు, అలాగే ఈ కార్యక్రమాన్ని గ్రాండ్ ఆర్గనైజ్ చేసినందుకు ఆర్గనైజింగ్ కమిటీ వాళ్ళందరికీ కూడా ప్రత్యేకించి జనసేన పార్టీ తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. సాగర్ 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 కొండమూడి గ్రామ